హాయ్ హలో అందరికి ఈ రోజు మనం సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఇక్కడ నల్లగొండలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే అసలు మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఒక భక్తి భావంతో నిండిపోయింది. ఆ శివ నామ స్మరణతో మారుమోగుతుంది. ఒకసారి మనం అటు సైడ్ చూసినట్టయితే ఇంతమంది మహిళలు ఒక్కచోట చేరి అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం నిర్వహించుకుంటున్నారు. అసలు వాళ్ళు ప్రతిసారి కూడా ఇలా పాల్గొనడం అనేది చాలా బాగుంది. అయితే మన ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కూడా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రతి ఆచార్య సాంప్రదాయాలకు వాళ్ళు వాల్యూ ఇస్తూ అదే విధంగా మన ప్రతి సాంప్రదాయాన్ని కూడా నిర్వహించుకుంటూ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇంత మంది ఉన్నా కూడా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక్క చోట చేరి ఇక్కడ ఆనందంగా జరుపుకుంటున్నారు మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ పర్యావరణం చూసినట్టయితే అక్కడ అసలు మొత్తము పూలతో శివుణ్ణి అలంకరించడం జరిగింది. శివుడిని మొత్తం ఒక బొమ్మగా నేలపై చిత్రీకరించి ఈ చుట్టుపక్కల అంతా మనం చూసినట్టయితే ఇక్కడ అందంగా దీపాలు సెట్ చేశారు. మన కార్తీక దీపోత్సవం పూజ కార్యక్రమం మొదలవుతుంది కాసేపట్లో. అండ్ ఇప్పుడైతే చిన్నారులు నృత్యాలతో అలరిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ చాలా మంది పాల్గొంటున్నారు, చిన్న నుంచి పెద్ద వరకు. అయితే మనం ఇంకా చూద్దాము అసలు ఈ కార్యక్రమంలో ఇంకా ఏంటి విశేషాలు, ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం రండి. నమః శివాయ చెడుత తది గిన్నతో తదిత్తనో చెడుతే తది గిన్నతో తగిచ్చండు తది గిన్నతో సమానాధికారాయ శాంతాయ స్వప్రకాశాయ సమానాధికారహితాయ శాంతాయ స్వప్రకాశాయ వెల్కమ్ టు సత్య న్యూస్. చిన్నారులు అయితే మరి ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం కార్యక్రమంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ రకాల నృత్యాలతో మరి వచ్చినటువంటి భక్తులను అలరిస్తూ చాలా వినోదాన్ని అయితే కలిగిస్తారు. మరి వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు, వీళ్ళ గురువు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి ఆధ్వర్యంలో వచ్చారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్, మీ పేరేంటి? నల్గొండ నుంచి. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఈ నృత్యం ఇదంతా? నువ్వు ఒక సంవత్సరం అయింది. అంటే జనరల్ గా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తావా లేదా ఇక్కడికి ప్రోగ్రామ్స్ చేశాను. నీకు ఎన్ని రకాల నాట్యాలు వచ్చు?
ఒక 7 వచ్చు. 7 రకాలు సో మరి ఎలా ఉంది ఇంతమంది భక్తజనం సమూహంలో ఒక టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నాట్యం చేయడం ఎలా ఉంది? నాకు చాలా నచ్చింది. చాలా బాగుందా? సో మరి నీకు దేవుడు ఆశీస్సులు, ఆ పరమశివుడు ఆశీస్సులతో నువ్వు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను నల్గొండ నుంచి వచ్చాను. నీ పేరేంటి? కృతిక. రితిక, నీకు ఎలాంటి నాట్యాలు వచ్చు? ఎన్ని రకాల నాట్యాలు వచ్చు? నాకు 5 వచ్చు. మీ గురువు గారు ఎవరు? పాలపిల్లల బాలు గారు. బాలపిల్లల బాలు సార్. మరి బాలు సార్ ఆధ్వర్యంలో నువ్వు ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసావు ఇప్పటి వరకు? స్వామివారికి దీపారాధన చాలా చేశాను. చాలా చేసావా? సో ఏది బెస్ట్ అనిపించింది నీకు? మనకు మరి గత చాలా సంవత్సరాల నుండి నువ్వు ఇండివిజువల్ గా చేసింది బాగుందా, టీమ్ గా చేసింది బాగుందా? సో క్యూట్, నువ్వు చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చావు. ఎంత అందంగా రెడీ అయ్యావు అంటే చాలా బాగుంది. హాయ్, లక్ష దీపారాధన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు హాయ్, నీ పేరేంటి? మాన్విక. మరి మన సనాతన ధర్మ ఎన్ని నాట్యాలు వచ్చు? ఇటువంటి కార్యక్రమాల్లో మనం పెద్ద ఎత్తున పాల్గొని మన ధర్మాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ గా వచ్చా మరి నీకు? Yes. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ కార్యక్రమంలో అద్భుతమైన హాయ్. హాయ్. పేరేంటి? లలిత శిఖర. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నాట్యం? 3 years. 3 years. వెరీ గుడ్. సో ఇప్పటి వరకు ఎన్ని చోట్ల నీ పర్ఫార్మెన్స్ ఇచ్చావు? Around 10 to 20. సూపర్. మరి ఎలా ఉంది ఇక్కడ ఛానల్ ఆధ్వర్యంలో వచ్చేసి ఇంత మంది మధ్యలో నాట్యం చేయడం? నీ ఎక్స్పీరియన్స్ ఎలా? It feels amazing. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.
అక్షర అక్షర ఎక్కడి నుంచి వచ్చావు? నల్గొండ. నల్గొండ నుంచి వచ్చావా? సో అక్షర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? 1 year. 1 year అయిందా? 1 year లో ఇప్పటి వరకు ఎన్ని చోట్ల నువ్వు ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేసావు? 5-6 times. 5-6 times చేసావు. సో ఎలా ఉంది నీకు మరి? చాలా బాగా అనిపిస్తుంది. అంటే నీకు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, ఛానల్లో చాలా మంది వ్యూస్ చూస్తున్నారు కదా, నీకు ఎలా ఉంది? పేరేంట్రా? శ్రీనయన. శ్రీనయన. కెమెరా వైపు చూడు, మళ్ళీ కట్ చేయి. శ్రీనయన ఎక్కడి నుంచి వచ్చావు? భాగ్యనగర్ కాలనీ. భాగ్యనగర్ కాలనీ. సో మీ గురువు గారు ఎవరు? పాల బిందెల బాలు మాస్టర్. మరి పాల బిందెల బాలు సార్ నీకు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు? 3 years. 3 years నుంచి నేర్చుకుంటున్నావా? సో ఇప్పటి వరకు ఎన్ని చోట్ల నువ్వు పర్ఫార్మ్ చేసావు? చాలా చోట్ల. అటు చూడు కెమెరా వైపు. చాలా చోట్ల చేసావా? సో ఇక్కడ చేయడం ఎలా అనిపిస్తుంది నీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? ఏంటి స్పెషల్? డాన్స్ బాగుంది. సో మరి ఈ ఛానల్ ద్వారా చేస్తున్నాం కదా, నువ్వు జనరల్ గా చేసినప్పుడు ఇంతమంది ఎప్పుడైనా వచ్చారా? నీకు అప్రిషియేషన్ ఉందా? అందరు ఎలా అభినందిస్తారు నిన్ను? వెరీ గుడ్ అంటారా? సో ఎంత క్యూట్ గా రెడీ అయ్యొచ్చావో తెలుసా నువ్వు? చాలా బాగున్నావు. ఐ లవ్ యూ. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో ఈ రోజు సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్తీక దీపోత్సవానికి మరి చిన్నారులు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయొచ్చు. ఇంత ఓపిక్ గా ఈ టైం వరకు వాళ్ళు ప్రోగ్రామ్ చూస్తూ అండ్ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి రకరకాల నృత్యాలతో వచ్చిన భక్తులను అలరిస్తున్నారు. మరి ఈ చిన్నారు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి తెలుసుకుందాం. హాయ్. నీ పేరేంటి? వేద సహస్ర. వేద సహస్ర. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? నల్గొండ నుంచి. మీ గురువు గారు ఎవరు? పాలబిందెల బాలు సార్. మరి ఇప్పటి వరకు నువ్వు ఎక్కడక్కడ నీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసావు? చాలా దగ్గర. ఎక్కడ నీకు బాగా అనిపించింది? సూర్యాపేటలో. ఏంటి స్పెషల్? స్వామి హరికృష్ణ గారు కూడా సూర్యాపేటలో ఏంటి అకేషన్? మీరు లేట్ గా వచ్చిర్రు. అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసేది. ఓకే. ఎన్ని రకాల నాట్యాలు వచ్చి నీకు మొత్తం? 7 వచ్చా? సూపర్. హాయ్. నీ పేరేంటి? రమేశ్వాత్మిక. నీకు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేను నల్గొండ నుంచి వచ్చాను. నీకు ఎన్ని రకాల నాట్యాలు వచ్చు? నాకు ఒక 7-8 వచ్చు. 7-8 వచ్చు. సో నీకు అందులో బాగా ఇష్టమైన నాట్యం ఏంటి? నమ శివాయతే. అంటే సింగిల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ లైక్ చేస్తావా? గ్రూప్ డాన్సా? గ్రూప్ డాన్స్. వై? ఎందుకంటే అందరితో చేస్తేనే హ్యాపీనెస్. వెరీ గుడ్. సూపర్.
ఆడియన్స్ అట్లా తీసుకుంటా మొత్తం నిన్న తీసుకుంటా ఆడియన్స్ వస్తుంటున్నాను ఆడియన్స్